రాకాలోకంకి స్వాగతం. పార్లమెంట్లో భద్రతా వైఫల్యము, ఆ తర్వాత స్మోక్ బాంబుల ఉదంతంలో విపక్షాలు తాము వేసినటువంటి అంచనాలు తమ ఎత్తుగడల విషయంలో బొక్కబోర్లా పడ్డాయి. ఎందుకంటే ఒక్కొక్క వివరము బయటకు వస్తుంటే అఫెన్స్కు పోవలసినటువంటి విపక్షాలు నిజానికి డిఫెన్స్లో పడుతున్నాయి. పార్లమెంట్లో అల్లరి చేసి ఉండవచ్చును, కాస్త హడావిడి చేసి ఉండవచ్చును, కానీ ప్రభుత్వము వ్యవహరించిన తీరు వల్ల వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి. ఈ మొత్తం ఉదంతంలో జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు వ్యక్తులు లోపల పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ దగ్గర నుంచి పాస్ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు సమావేశం నడుస్తున్నటువంటి సమయంలో, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ నడుస్తున్న సమయంలో దుంకి 15 అడుగుల ఎత్తు నుంచి కిందకి దుంకి ఆ తర్వాత బెంచీల మీదుగా పరిగెత్తుకుంటూ స్పీకర్ వైపు దూసుకు వెళ్తూ స్మోక్ బాంబుల్ని, ఎల్లో కలర్ పొగ వస్తున్నటువంటి స్మోక్ బాంబుని పేల్చేటటువంటి ప్రయత్నం చేశారు. అది ప్రమాదం కలిగించేటటువంటి వస్తువు కాదు, పేలుడు పదార్థం కాదు, కానీ ఒక అయోమయాన్ని సృష్టించి దేశపు దృష్టిని ఆకర్షించాలన్నటువంటి ప్రయత్నం. అదే సమయానికి ఇద్దరు బయట స్మోక్ బాంబ్స్ని పేల్చి నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ఒక సింక్రొనైజ్డ్ మూమెంట్, అంటే కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ లాగా ఒకే సమయానికి ఇవన్నీ జరిగినాయి. బయట ఉన్నటువంటి మీడియా యొక్క అటెన్షన్ని సంపాదించేందుకు, మీడియాలో ఒక్కసారిగా హెడ్లైన్స్లోకి వచ్చేందుకు ఈ పనిని చేశారు. ఎందుకంటే అసెంబ్లీ లోపల ఉన్న వారిని మీడియా ప్రసారాలు కట్ చేయవచ్చును, ఎడిట్ చేసి ఆ భాగాలు బయటకు తెలియకుండా చేయవచ్చును, కాబట్టి దానికి వీలు లేకుండా బయట కూడా అల్లరి చేయటం జరిగింది. సో ఈ నలుగురు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఈ నలుగురు ప్రస్తుతం పటియాలా కోర్టులో వాళ్ళని హాజరుపరిచిన తర్వాత వాళ్ళ మీద UAPA చట్టం, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చాలా కఠినమైనటువంటి చట్టము. కనీసం ఒక 6 నెలలు 8 నెలల పాటు వీళ్ళకి బెయిల్ కూడా లభించనటువంటి పరిస్థితి, ఏడాది పాటు కూడాను బెయిల్ లభించకపోవచ్చును, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం అని చెబుతున్నారు. కాబట్టి ఏడాది పాటు వీళ్ళు బయటకి రాకపోయినట్టయితే వీళ్లను ఉపయోగించుకుని రాజకీయాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆట కట్టినట్టుగా అయింది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, ఈ పట్టుబడ్డ వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రొఫైల్స్, వాళ్ళ యొక్క గతము చాలా తొందరగా బయటకు వచ్చింది. అందులో నీలం అనే అమ్మాయి 37 సంవత్సరాలను మొదట్లో చెప్పారు, ఆమె వయసు 42 సంవత్సరాలు. ఆమె రైతు చట్టాలను వ్యతిరేకించినటువంటి ఉద్యమకారుల్లో ఉన్నారు. అంతకు ముందు ఈ గీతా ఫోగాట్, బబితా ఫోగాట్, సంగీతా ఫోగాట్, వీళ్ళందరూ ఏదైతే పహల్వాన్స్ అంటే రెజ్లర్స్ చేసినటువంటి ఉద్యమంలో ఆమె కొంతకాలం స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. ఆ తరువాత ఆమె హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడుగుతూ ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు వచ్చినాయి. ఆమె అనేక మంది కాంగ్రెస్ నాయకులతో దిగినటువంటి ఫోటోలు ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్లోనే ఉన్నాయి. దాంతో ఆమెకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధము బయటపడింది. అదేవిధంగా సాగర్ శర్మ తన యొక్క ఆదర్శంగా కన్హయ్య కుమార్, అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆజాదీ పేరిట అఫ్జల్ గురు జయంతి జరిపినటువంటి కన్హయ్యలాల్ ఎవరైతే ఉన్నారో అతనిని తన ఆదర్శంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక ఈ రిక్షా డ్రైవర్ అని చెప్పుకుంటున్నారు. లక్నోలో ఎక్కడో ఈ రిక్షా డ్రైవర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి బెంగళూరులో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ రిక్షా డ్రైవర్ ఉన్నటువంటి వ్యక్తులు అత్యంత పేదరికంలో ఉంటారు. బెంగళూరులో పదే వెళ్ళి అక్కడ సమావేశాల్లో పాల్గొనడం, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అన్న ప్రశ్న తలెత్తింది. మూడవది, ఈ మొత్తము ప్లాన్ చేసినటువంటి వ్యక్తి పేరు లలిత్ మిశ్రా. ఈ లలిత్ మిశ్రా కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి కార్యకర్త. బెంగళూరుకు చెందినటువంటి మనోరంజన్, ఈ మనోరంజన్ ఇతను ప్రతాప్ సింహ అనేటటువంటి బీజేపీ ఎంపీ దగ్గర నుంచి పాసెస్ తీసుకున్నాడు పార్లమెంట్లో ప్రవేశించేందుకు. ఇతని తండ్రి ద్వారా, తండ్రి బీజేపీ కార్యకర్త, బీజేపీ మద్దతుదారుడు ఆయన. అయితే కుమారుడు SFIలో నాయకుడు. కుమారుడు అడిగారు కాబట్టి తండ్రి ఒక 2-3 నెలలుగా అడిగిన కారణంగా ఈ పాస్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా చెక్ చేసుకోకపోవడము ప్రతాప్ సింహ చేసినటువంటి
తప్పిదము. ఈ వీళ్ళందరి యొక్క రాజకీయ నేపథ్యము బయటపడేటప్పటికీ ఇప్పుడు విపక్షాలు గట్టిగా పార్లమెంట్లో సెక్యూరిటీ బ్రీచ్ గురించి గట్టిగా, అంటే భద్రతా వైఫల్యం గురించి గట్టిగా మాట్లాడినట్టయితే వీళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం బయటకు వస్తుంది. వీళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు మద్దతుగా మాట్లాడినట్లయితే సెక్యూరిటీ బ్రీచ్ని సమర్థించిన వారు అవుతారు. దీంతో అటు భద్రతా వైఫల్యం గురించి మాట్లాడలేని పరిస్థితి, ఇటు వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నల విషయంలో వీళ్ళు ఏదైతే పబ్లిసిటీ కోసం ఏ అంశాలని లేవనెత్తాలని ప్రయత్నించారో వాటి గురించి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. గురువారం నాడు కేవలం సెక్యూరిటీ వైఫల్యాన్ని మాత్రమే ఇష్యూగా తీసుకుని అమిత్ షా రాజీనామా చేయాలి, మోదీ సభలో ప్రకటన చేయాలి, ఇటువంటి అల్లరి చేయటం జరిగింది. తర్వాత వాళ్ళని సభ నుంచి బహిష్కరించడం జరిగింది. చాలామంది కాంగ్రెస్, కమ్యూనిస్టు, అదేవిధంగా డిఎంకే, మిగతా పార్టీలకు చెందినటువంటి వాళ్ళను పంపడం జరిగింది. వీళ్ళ వద్ద ఇష్యూ లేని కారణంగా, అంటే నిజానికి ఈ యువకులు ఉపాధి లేదు, లేకపోతే ప్రజాస్వామ్య విలువలు నశిస్తున్నాయి, ఇటువంటి ఇష్యూస్ ఏవైతే రైజ్ చేశారో వీటిని చర్చా విషయం చేయడంలో విపక్షాలు విఫలమైనాయి. వీళ్ళు ఇప్పుడు ఏడాది పాటు కనీసము వీళ్ళు యుఏపిఏ చట్టం కింద లోపల ఉన్న కారణంగా వీళ్ళు ఏ అంశాలనైతే లేవనెత్తాలనుకున్నారో అవి పూర్తిగా చల్లబడిపోతాయి. భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాంగ్రెస్ లేవనెత్తగలిగింది. విపక్షాలు కూడాను వామపక్షాలతో సహా లేవనెత్తిన కారణంగా మరింత కఠినమైనటువంటి వ్యవస్థలు వస్తాయి, అరేంజ్మెంట్స్ వస్తాయి, పాసులు రద్దు అవుతాయి. దీనివల్ల విపక్షాలు భవిష్యత్తులో నినాదాలు ఇప్పించటము, గ్యాలరీ నుంచి స్లోగన్స్ ఇప్పించడం, ఇట్లాంటిది ఏదైనా చేద్దామనుకున్నా కూడాను ఆ అవకాశం కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి విపక్షాలు ఈ మొత్తం సంఘటనలో ఏమి సాధించాయి? దీనిని నిజానికి మోదీ ప్రభుత్వం యొక్క భద్రతా వైఫల్యము, యువకులలో మోదీ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిగా ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయినాయి. మొట్టమొదటి విషయము. రెండవది, దీనిని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశాన్ని పార్లమెంట్లో అల్లరి చేయటం వల్ల కోల్పోయినాయి. వీళ్ళు ఇటువంటి ఇష్యూస్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి సభలు, సమావేశాలు నిర్వహించి ఒక కూడగట్టుకునే ప్రయత్నము విపక్షాలు మొదటి నుంచి చేయటం లేదు. కాబట్టి ఓవరాల్గా అన్ని రకాలుగా ఈ అటెంప్ట్ ఫెయిల్ అయింది. ఈ సెక్యూరిటీ బ్రీచ్ చేసిన భద్రతా వైఫల్యానికి కారకులైన వాళ్ళకి కాంగ్రెస్, మిగతా విపక్షాలకి ఉన్నటువంటి సంబంధాలు బయటపడిపోవడం కూడాను వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. మొత్తం మీద ఈ గేమ్ ఏదైతే ఉందో ఈ గేములో అగ్రెసివ్గా వ్యవహరించటం వల్ల, ప్రొయాక్టివ్గా వ్యవహరించటం వల్ల బీజేపీ దీనిని ఒక సెక్యూరిటీ ఇష్యూగా హైలైట్ చేయడంలో విజయం సాధించింది. విపక్షాల కుట్రగా ప్రొజెక్ట్ చేయడంలో విజయం సాధించినట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.